అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో బనానా బ్రెడ్ ఉంటే చాలండి. ఈ విధంగా సింపుల్‌గా స్వీట్ అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ బనానా పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ సైజ్ తీసుకోవాలి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను. బనానా ముక్కలు బ్రెడ్ పైన పెట్టిన తర్వాత ఫోక్ తోటి ఈ విధంగా కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ ముక్కతోటి క్లోజ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి బటర్ వేసేసుకొని రెండు వైపులా బటర్ యాడ్ చేసేసుకుంటూ మంచిగా బ్రెడ్ అయితే రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు వేసేసుకుంటూ పాలని ఇంకి వేగిపోయే వరకు మంచిగా పాలను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా ఇంకొన్ని పాలు కూడా వేసేసుకొని అలాగే పాలను ఇంకిపోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ హనీ తోటి సర్వ్ చేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి స్వీట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.